హైదరాబాద్లోని ప్రతిష్టాత్మక నియోజకవర్గం జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నిక వేడెక్కుతోంది. ఈసారి రాజకీయ పందెం భారీగా మారింది. అధికార కాంగ్రెస్ పార్టీకి గెలుపు అత్యవసరం కాగా బీఆర్ఎస్ ఈ ఎన్నికను ప్రతిష్ట పరిరక్షణ యుద్ధంగా చూస్తోంది. మరోవైపు బీజేపీ మాత్రం ఈ పోటీని తన భవిష్యత్తు ఎదుగుదలకు కీలక పరీక్షగా భావిస్తోంది. అక్టోబర్ 11న జరగనున్న ఈ ఎన్నికకు కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించాయి. బీజేపీ మాత్రం అభ్యర్థి ఎంపికలో ఇంకా తర్జనభర్జనలో ఉంది. గత ఎన్నికల్లో 3వ స్థానంలో నిలిచిన కమలం పార్టీ ఈసారి బలమైన ప్రదర్శన చేయాలని కసరత్తు చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు గెలుపు కోసం వ్యూహ ప్రతివ్యూహాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. బీఆర్ఎస్ వైపు చూస్తే దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య సునీతను అభ్యర్థిగా నిలబెట్టింది. అయితే మాగంటి వజ్రనాథ్ స్థానాన్ని ఆశించినప్పటికీ పార్టీ అధిష్టానం సునీతను ఎంపిక చేయడంతో కొంత అసంతృప్తి వ్యక్తమవుతోంది. రాజకీయ అనుభవం తక్కువగా ఉన్న సునీతకు కుటుంబం, మద్దతుదారులు కీలకం కానున్నారు. సానుభూతి ఓట్లు బీఆర్ఎస్ కు ఎంతవరకు ఉపయోగపడతాయో చూడాలి. మాగంటి గోపీనాథ్ ఇంతకు ముందు 3 సార్లు గెలుపొందిన ఈ స్థానంలో కాంగ్రెస్ ఈసారి బీసీ నేత నవీన్ యాదవ్ ను రంగంలోకి దింపింది. ఆయన తండ్రి శ్రీశైలం యాదవ్ స్థానికంగా మంచి గుర్తింపు కలిగిన నేత కావడంతో అది కాంగ్రెస్ కు అదనపు బలం ఇస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే పీజేఆర్ మరణం తర్వాత కాంగ్రెస్ ఒక్కసారి మాత్రమే విజయం సాధించిందన్న విషయాన్ని కూడా వారు మర్చిపోవడం లేదు. మరోవైపు పీజేఆర్ అభిమానుల ఓట్లు ఈసారి ఏ దిశగా వెళ్తాయన్నది ఆసక్తికర అంశం. బీజేపీ వైపు చూస్తే గతంలో పోటీ చేసిన దీపక్ రెడ్డిని మళ్లీ బరిలోకి దింపుతుందా లేదా కొత్త అభ్యర్థిని ప్రోత్సహిస్తుందా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. ఆంధ్ర సెటిలర్లు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో టీడీపీతో బీజేపీ కలయిక, కేంద్రం, ఏపీ అభివృద్ధికి సహకారం ఇవన్నీ బీజేపీకి అనుకూల పరిస్థితులు సృష్టిస్తున్నాయంటున్నారు. కానీ ఇక్కడ ఉన్న 1.4 లక్షల మైనార్టీ ఓటర్లు ఏకమై కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపితే కమలం పార్టీకి ఇది పెద్ద సవాల్ కానుంది. మొత్తం చూస్తే జూబ్లీహిల్స్ పోటీ త్రికోణంగా మారినప్పటికీ ఎవరి పక్షంలో ఉందో చెప్పడం కష్టమే. అన్ని పార్టీలు చివరి నిమిషం వరకు ఓటర్ల మనసు గెలుచుకునే ప్రయత్నం చేయనున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.